నమస్కారం అండి. నా పేరు సుగుణ సుధాకర్. నేను మొన్న అన్నవరం వెళ్ళానండి. ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఎంత అద్భుతం. తిరుపతి తర్వాత అన్నవరం ప్రసాదం ముఖ్యం. అది ఇప్పుడు అంతకుముందు మేము 10 ఇయర్స్ బ్యాక్ వ్రతం చేసుకున్నాము. ఈసారి వ్రతం చేసుకుందామని వెళ్ళాము. ప్రసాదం కొన్నాము. ఆ ప్రసాదానికి ఎంత వాల్యూ ఉంటుంది. అన్నవరం ప్రసాదం అంటే అసలు గోధుమ రవ్వతో చేసేవారు, అది మానేసి ఇప్పుడు గోధుమలనే ఉడకబెట్టేసి చేసేస్తున్నట్టున్నారు. నెయ్యి గుమగుమలాడేది. ఆ నెయ్యి మరి పాత ప్రభుత్వంది, అది ఇంకా ఆ మెటీరియల్ ఉందేమో, ఆ నెయ్యి అది పడేయకంగా మరి దాంతోనే చేస్తున్నారేమో. అసలు ఒక టేస్ట్ లేదు, పాడు లేదు. ప్రసాదంలో రాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, గవర్నమెంట్ ఏదో చేసేస్తుందని అందరం చెప్పుకోవచ్చు కదా. ప్రసాదాలు ఎందుకు క్వాలిటీ వంటలేదు? ఇవ్వండి, మొత్తం గోధుమలతోనే ఉడకబెట్టి చేసేసినట్టున్నారు. నెయ్యి లేదు, ఏమీ లేదు, వాసన లేదు. ప్రసాదానికి వాల్యూ లేకుండా చేసేస్తున్నారు. రాళ్ళు, ఇసుక. ఇప్పుడు ప్రసాదం ఎంతో ఇష్టంతో తినాలి. ఇసుక అడ్డు వస్తుందని పుట్టుకుదు అంటే ప్రసాదాన్ని అలా ఇవ్వాల్సిన కర్మ పడుతుంది. కొంచెం పెద్దలందరూ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇవ్వండి, మొత్తం గోధుమలనే ఉడకబెట్టారు, రవ్వ కాదు. తినాలంటేనే భయంకరంగా ఉంది. థ్యాంక్ యూ.